బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం బాధిత కుటుంబాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. ఇక వారికి అండగా ఉంటాను అని హామీ ఇచ్చారు. అంతేకాదు కేసీఆర్ ఒక మాట చెప్పమన్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, ఇక్కడే మీకు పక్కా ఇల్లు పక్కాగా కట్టించి ఇస్తాము అంటూ కూడా కేసీఆర్ మాటగా తన మాట చెప్పారు కేటీఆర్. ఇక మొత్తానికైతే బాధితులు ఒక్కసారిగా ఆనందం వ్యక్తం చేశారు. ఎవరో ఒకరు మాకు అండగా ఉన్నారు అంటూ కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నట్టుగా కనిపిస్తుంది. మొత్తానికైతే బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది అని హామీ ఇచ్చారు కేటీఆర్. ఇటీవల జరిగిన ఈ పరిణామంపై రాజకీయ దుమారం అయితే రేగుతుంది. మొత్తానికైతే అక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది సిచ్యువేషన్. కాంగ్రెస్ ను ఎట్టి పరిస్థితుల్లో భూస్థాపితం చేస్తాము అంటూ కూడా ఖమ్మం ప్రజలైతే ముక్త కంఠంతో చెబుతున్నారు. ఇక ఈ పరిణామాన్ని కూడా బీఆర్ఎస్ తనకు అనుకూలంగా మార్చుకుంది. కేసీఆర్ స్వయంగా తన మాటలను వెల్లడించినట్టుగా కేటీఆర్ చెప్పారు. వచ్చేది మన ప్రభుత్వమే, ఎక్కడైతే బాధితుల ఇల్లు కూల్చివేయబడిందో అదే ప్రాంతంలో అక్కడే మళ్ళీ పక్కాగా ఇల్లు కట్టించి ఇస్తాము అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇక మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటే మీకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయండి, ఇల్లు లేని నిరుపేదలకు అంటూ కూడా తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో మాకు ఇందిరమ్మ ఇల్లు కావాలా, మా ఇల్లు మాకు కావాలా అంటూ కూడా బాధితులు ముక్త కంఠంతో ప్రశ్నిస్తున్నారు. మొత్తానికైతే రాజకీయ రచ్చగా మారింది ఖమ్మం ఘటన. మరి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఎవరు అండగా ఉంటారు, బాధితులకు ఇచ్చిన హామీని ఎవరు నెరవేరుస్తారు అనేది కూడా ఇక్కడ ఆసక్తికర పరిణామంగానే మారింది. హామీలు ఇవ్వడం వరకు నాయకులు ముందుంటారు, కానీ వాటిని తీర్చడంలో ఉంటారా లేదా అనేది పెద్ద ప్రశ్నగానే ఉంటుంది. కానీ మరి ఇక్కడ చూసుకుంటే ఇంతమంది బాధితులకు అండగా ఉంటాము అని బీఆర్ఎస్ చెప్తుంది. మరి వారికి నిజంగా పక్కా ఇల్లు కట్టిస్తుందా లేదా అనేది ఒక ప్రశ్నార్థకంగా ఉంది అని రాజకీయ విశ్లేషకులు అయితే చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి అంటే ఇంకా 2029 వరకు ఎన్నికలు జరిగే వరకు ఆగాలి. ఆ తర్వాత ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించాలి. అప్పుడు కదా ఈ ఇల్లు కట్టించడమా లేదా అనేది జరిగేది. అప్పటి వరకు మేము ఎక్కడ ఉండాలి అంటూ కూడా మరికొంతమంది బాధితులు అయితే ప్రశ్నిస్తున్నారు. మొత్తానికైతే రాజకీయాల కారణంగా మేము నడి రోడ్డు మీదకి వచ్చాము అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లు కట్టారో దేవుడికి తెలుసు, కానీ ఎన్ని కూల కొట్టారో నేను చెప్పగలను. అక్కడ హైదరాబాద్ లో తెల్లర్లేస్తే కూల కొట్టడమే. మహబూబ్ నగర్ లో పాపం కాళ్ళు చేయాలి చక్కగా లేని వాళ్ళు, దివ్యాంగులు, వాళ్ళు కట్టుకున్న కాళ్ళు 150 ఇంట్లో ఉంటే వాళ్ళ మీద కూడా పోయి ఇట్లా మొదలుపోయి కూల కొట్టారు. మీ దగ్గర 4000 మంది పోలీసులు వచ్చినారు. ఒకటి కాదు, శత్రు దేశం మీదకి దండయాత్రకు పోతారు చూడు, అట్లా వచ్చి తెల్లారి పూట నోటీస్ ఇవ్వకుండా మీ మీద వచ్చి దాడి చేసి మీ నోటికాడు బుక్క లాగేసుకుని ఇవాళ మీ పిల్లలు చదువుకునేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు పరీక్షలు రాసే టైం ఇవాళ మిమ్మల్ని రోడ్డు మీద పాడేసింది ప్రభుత్వం. నేను అందుకే అంటున్నా, ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కొలగొట్టడం. మీకు ఇలా ఏ ఓట్లు లేవు. నేను రాజకీయం కోసం రాలా. కేసీఆర్ సార్ చెప్పాడు, మీకు చెప్పమన్నాడు కేసీఆర్ సార్. మళ్ళీ మీకు ఇదే వెలుగు మట్లలో ఇదే జాగలో మీకు ఇల్లు కట్టించి మళ్ళీ గృహప్రవేశం కూడా మేమే చేస్తాం. ఎన్ని ఇల్లు కట్టారో దేవుడికి తెలుసు, కానీ ఎన్ని కూల కొట్టారో నేను చెప్పగలను. అక్కడ హైదరాబాద్ లో తెల్లర్లేస్తే కూల కొట్టడమే. మహబూబ్ నగర్ లో పాపం కాళ్ళు చేయాలి చక్కగా లేని వాళ్ళు, దివ్యాంగులు, వాళ్ళు కట్టుకున్న కాళ్ళు 150 ఇంట్లో ఉంటే వాళ్ళ మీద కూడా పోయి ఇట్లా మొదలుపోయి కూల కొట్టారు. మీ దగ్గర 4000 మంది పోలీసులు వచ్చినారు. ఒకటి కాదు, శత్రు దేశం మీదకి దండయాత్రకు పోతారు చూడు, అట్లా వచ్చి తెల్లారి పూట నోటీస్ ఇవ్వకుండా మీ మీద వచ్చి దాడి చేసి మీ నోటికాడు బుక్క లాగేసుకుని ఇవాళ మీ పిల్లలు చదువుకునేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు పరీక్షలు రాసే టైం ఇవాళ మిమ్మల్ని రోడ్డు మీద పాడేసింది ప్రభుత్వం.